హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి సజ్జల గారి కుటుంబానికి సంబంధం ఏంటి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా సజ్జల గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి సజ్జల గారికి సంబంధం ఉంది, సజ్జల గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు అని చెప్పేసి ఒక టాక్ అనేది నడిచింది. కొంతమంది అయితే ఏకంగా సజ్జల గారి కుటుంబానికి టీడీపీ నుంచి అంటే చంద్రబాబు గారి నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు అందినాయి. అందువల్లనే మన సజ్జల గారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమైండు అని చెప్పేసి కూడా కొంతమంది అన్నారు. కాకపోతే నాకు చాలామంది మెసేజ్ చేసి, అన్న దీని మీద ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేయి, నువ్వు ఆల్రెడీ దీని మీద మాట్లాడినావు కానీ ఏదో ఒక వీడియోలో ఒక చిన్న పార్ట్ ఒక 2 లైన్లు మాట్లాడాను, దీని మీద ఎక్స్క్లూజివ్ వీడియోలు చెయ్యి, నిజంగానే సజ్జల గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమా అని చెప్పేసి నన్ను ప్రశ్నించరు. నా వాట్సాప్కి మెసేజ్లు పంపించరు. నేను ఇన్ని రోజులు ఆ వీడియో అనేది చేయలేదు. ఈరోజు టైం దొరికింది కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమా అంటే దానికి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆయన డబ్బులు తీసుకున్నాడు, కావాలని జగన్మోహన్ రెడ్డి అని ఓడగొట్టిండు అని చెప్పేసి నేను అనను. ఎందుకంటే నాకు తెలిసి అది నిజమై ఉండదు, అవును నిజం కాదు అని నేను కూడా నమ్ముతున్నాను. కాకపోతే నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాను, సజ్జల భార్గవ్ గురించి కాదు, ఆయన కొడుకు గురించి కాదు. ముందు మనం రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడదాం. కాకపోతే రామకృష్ణారెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమైండు అంటే, పార్టీ కార్యకలాపాలలో రామకృష్ణారెడ్డి గారు ముందుండి నడిపించిన వ్యక్తి. చాలామందికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సజ్జల గారిని సంప్రదిస్తారు, సజ్జల గారితో డిస్కస్ చేస్తారు. ఈవెన్ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంలో కూడా, అంటే పూర్వ ప్రభుత్వం ఏదైతే ఉండనో వైసీపీ ప్రభుత్వం, ఆ నిర్ణయంలో కూడా సజ్జల గారిని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన సలహాదారుడు కాబట్టి అని చెప్పేసి ఒక మాట ఉంది. అందువల్ల అంటే ప్రతి నిర్ణయంలో ఈయన ఉన్నాడు, ప్రతి దాంట్లో ముందుండి పనిచేసిండు కాబట్టి ఓటమి అన్నది చందంగానే సజ్జల గారిని టార్గెట్ చేయడం అన్నది మొదలుపెట్టారు. ఒకటి. రెండవది ఏంటంటే, సజ్జల గారు చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఖచ్చితంగా గెలుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, వైసీపీ పార్టీ పెద్ద మెజారిటీతో వస్తుంది అని చెప్పేసి సజ్జల గారు చాలా గట్టిగా నమ్మి పని అన్నది, అంటే ఎలక్షన్లో చేయవలసిన పని అన్నది అంత కరెక్ట్గా చేయలేదేమో, అంటే గెలుస్తున్నామని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడేమో అని చెప్పేసి నాకు కూడా ఒక అనుమానం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, జనరల్గా లాస్ట్ టైం 2019లో ఏదైతే క్యాడర్ పనిచేసిందో ఆ క్యాడర్ పనితీరు అన్నది ఈసారి 2024లో కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, క్యాడర్ని లైట్ తీసుకోవడం. సజ్జల గారు చేసిన అతిపెద్ద తప్పు ఇది, క్యాడర్ని లైట్ తీసుకున్నాడు. ఎందుకు అంటే, ఇక్కడ మనం చూసుకుంటే వైసీపీ ఏదైతే వ్యూ ఉండేనో క్యాడర్ మీద, వైసీపీ ప్రేమ ఏదైతే ఉండనో క్యాడర్ మీద, ఆ ప్రేమ అన్నది 2 ముక్కలైంది. ఆ రెండో ముక్క పేరే వాలంటీర్లు. క్యాడర్ కంటే ఎక్కువ వాలంటీర్లను నమ్మడం మొదలుపెట్టిండు సజ్జల గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్మిండు, అందులో ఎట్లాంటి డౌట్ లేదు. కాకపోతే సజ్జల గారు చాలా నమ్మిండు క్యాడర్ కంటే వాలంటీర్లని మనం ఇంత మంచి చేసినాం, వాలంటీర్ల వల్ల ప్రజలకు ఇంత మంచి జరిగింది, ఆ రూట్ అన్నది ఒక కొత్త దారి తీస్తుంది, అందువల్ల మనకి ఓట్లు వస్తాయని చెప్పేసి సజ్జల గారు నమ్మిండు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, క్యాడర్కి ఆ అందవలసిన సపోర్టు అందించలేకపోయాడు. అందువల్ల ఈ ఓటమి అనేది జరిగింది. ఎంత కాదనుకున్నా కూడా వాలంటీర్లు చేసే పని వేరు, వాలంటీర్ల వయసు అన్నది వేరు, వాలంటీర్ల పని విధానం అన్నది వేరు, అదే క్యాడర్ పని విధానం అన్నది వేరు. క్యాడర్ అన్నది క్యాడర్గానే మిగిలిపోద్ది ఎప్పటికీ. వైసీపీలో ఉన్న మంచి విషయం ఏంటంటే, వైసీపీ క్యాడర్ ప్రాణం పోయినా కూడా వాళ్ళు వైసీపీ క్యాడర్గానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే ఉంటారు, కానీ వాళ్ళు చేంజ్ అవ్వరు. కానీ వాళ్ళని బలపరచలేకపోయిండు సజ్జల గారు. ఇది ఒక పెద్ద విషయం. యాక్చువల్గా కొంచెం ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. అందువల్ల ఏమైంది అంటే, ఈ వైసీపీ పార్టీ అన్నది ఓటమికి గురైంది. ఇందులో సజ్జల గారి డైరెక్ట్గా చేయుంది అని చెప్పేసి నేను, కానీ ఇండైరెక్ట్గా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అందరం అనుకున్నాం, ఈవెన్ నేను కూడా అనుకున్నా చాలా మంచి మెజారిటీతో గెలుస్తుంది వైసీపీ అని, ఆయన కూడా అనుకున్నాడు. కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది సజ్జల గారికి చాలా నెగిటివ్గా వెళ్ళిపోయింది. అందువల్లనే సజ్జల గారి మీద ఈ అనుమానాలను వస్తున్నాయి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సజ్జల గారు అన్నీ ముందుండి నడిపించేటప్పుడు కొంతమందికి చాలా బ్యాడ్గా ఫీల్ అయింది. అంటే మేము కూడా ఉన్నాం, మేము కూడా నాయకులమే, ఆయనింది అన్ని చూసుకుంటున్నాడు, ఆయనింది అన్ని నడిపిస్తున్నాడు, మేము ఆయన కింద ఉండి పనిచేయాలా అని చెప్పేసి అనుకున్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది. ఇప్పుడు ఎప్పుడైతే ఓటమి చెందిందో, ప్రభుత్వం ఉన్నప్పుడు గెలిచినప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకున్నావు, ఈరోజు ఓడిపోయినప్పుడు కూడా బాధ్యత నువ్వే తీసుకోవాలి అన్నట్లు మెల్లగా ఏం చేశారు, బాధ్యత మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నూకడానికి ప్రయత్నించాడు.
అందరూ ఎవరైతే సజ్జల గారు అంటే కాలిందో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ సజ్జల గారి మీద ఈ బాధ్యత అనేది ఎన్నుకోవడానికి ప్రయత్నించుడు. అందుకు సపోర్టుగా కొన్ని ఛానళ్ళు అన్నవి వచ్చినాయి. నో డౌట్ ఆ ఛానళ్ళల్లో మన ఛానల్ కూడా ఉండే, అట్లాంటి సందేహం లేదు. కానీ నేను 2 లైన్లు మాట్లాడినా సజ్జల గారి గురించి. ఎప్పుడు ఆయన ఇది తీసుకున్నాడు, అది తీసుకున్నాడు, అది చేసినాడు అని చిల్లర మాటలు మాట్లాడలేదు. ఏది ఆయనకి నెగిటివ్గా వెళ్ళలేదు. కాకపోతే ఆయన చేసిన తప్పులు ఈ రోజు ఎట్లయితే ఎత్తి చూపిస్తున్నానో ఆ రోజు కూడా, అంటే వారం 10 రోజుల కింద కూడా, ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా నేను తప్పులు ఎత్తి చూపినా కానీ ఆయన తప్పు చేసిండని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు కూడా నా ఇంటెన్షన్ ఏముండే అంటే మనం చేసిన తప్పుల్ని మనం రికగ్నైజ్ చేయలేకపోతే, మనం గుర్తించలేకపోతే మనం రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వంలోకి రాలేము, రేపు పొద్దున మళ్ళీ గెలవలేము. కాబట్టి ఈ రోజే మన తప్పుల్ని మనం గుర్తించి ఆ తప్పుల్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి ఏం జబ్బు ఉందో తెలిస్తేనే కదా మందనది ఇచ్చేది. ముందు జబ్బు కనుక్కోవాలి. ఆ రోజు నేను చేసిన ప్రయత్నం అదే. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి. ఇప్పుడు సజ్జల భార్గవ్ అని చెప్పేసి ఆయన కొడుకున్నాడు. ఆయన ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఆయన వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఇప్పుడు వైసీపీలో 2 ఉన్నాయండి. ఒకటి సోషల్ మీడియా ఉంది, 2 ఐటీ వింగ్ అని ఉంది. ఈ 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి వైసీపీ పార్టీలో. ఐటీ వింగ్ అనేది పాతది, సోషల్ మీడియా అనేది కొత్తగా వచ్చింది. ఏమైంది అంటే ఐటీ వింగే ముందు సోషల్ మీడియాని కూడా చూసేది. కాకపోతే సజ్జల భార్గవ్ గారిని తీసుకొచ్చి ఒక కొత్త ఐటీ వింగ్ మన సోషల్ మీడియా అని చెప్పేసి క్రియేట్ చేసి ఆ బాధ్యతలు ఈ సజ్జల భార్గవ్ గారికి ఇచ్చారు. ఇప్పుడు ఐటీ వింగ్ ఏం చేస్తుంది, సోషల్ మీడియా ఏం చేస్తుంది? సోషల్ మీడియా అన్నది మొత్తం ఇప్పుడు యూట్యూబ్ ఉన్నది, ఫేస్బుక్ ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఉన్నది, ట్విట్టర్ ఉన్నది, ఇట్లాంటి మొత్తం సోషల్ మీడియాలని హ్యాండిల్ చేస్తుంది సోషల్ మీడియా. దీనికి హెడ్ సజ్జల భార్గవ్. ఐటీ వచ్చేసి ఐటీ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ ముందు ఐటీ చేసేది. కాకపోతే ఇప్పుడు కేవలం ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళకి సపోర్టుగా నిలబడడం మాత్రమే ఐటీ చేస్తున్నది. అందువల్ల ఐటీ కొంచెం వీక్ అయిపోయింది, సోషల్ మీడియా కొంచెం పెరిగింది. కాకపోతే సజ్జల భార్గవ్ గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆయన కొన్ని మంచి పనులు చేసిండు అని చెప్పేసి కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి ఈరోజు కొన్ని నిజాలు చెప్పాలి మీకు. ఏంటనే నిజాలు అంటే సజ్జల భార్గవ్ గారి పనితీరు అన్నది కరెక్ట్గా లేదు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోగా మాట్లాడే ఛానల్స్ని ఒక తాటి మీదకి తేలేకపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఒకటి. రెండో విషయము, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరైతే ఏదైనా ఛానల్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒకసారి ఒక సందేహం వచ్చింది. బీజేపీ పార్టీ ఎప్పుడైతే కూటమిలో చేరిందో అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. ఏం సందేహం అంటే బీజేపీకి 2019 నుంచి 2024 దాకా వైసీపీ ఎన్నిసార్లు పార్లమెంట్లో సపోర్టుగా నిలబడ్డది, ఎన్ని బిల్లులకి సపోర్టుగా నిలబడి బిల్లులు పాస్ చేయించింది అని చెప్పేసి నాకు సందేహం వచ్చింది. ఆ డేటా అన్నది ఎవరు ఇవ్వాలి అంటే నేనేం చేసిన అంటే వైసీపీ సోషల్ మీడియాని కాంటాక్ట్ అయినా. అందులో ఎవరు, సజ్జల భార్గవ్ గారు ఉండే. ఆయన అసిస్టెంట్లని వాళ్ళ అసిస్టెంట్లని కూడా కాంటాక్ట్ అయినా. కాకపోతే ఎవరు పట్టించుకోలే. నా ఇంటెన్షన్ ఏంటి, 2019 నుంచి 2024 వరకు వైసీపీకి బీజేపీకి ఎన్ని బిల్లులలో వైసీపీ అన్నది హెల్ప్ చేసింది, అయినప్పటికీ కూడా బీజేపీ ఎందుకు వైసీపీకి వెన్నుపోటు పొడుస్తుంది అని చెప్పేసి నేను చెప్దాము అని చెప్పేసి నా ప్రయత్నం. కాకపోతే ఆ వీడియో అనేది ఇంతవరకు కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ డేటా అన్నది ఇవ్వడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. సేమ్ నాలాగానే చాలామంది యూట్యూబర్లు, చాలామంది ఫేస్బుక్లో పనిచేసేటోళ్ళు, చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటోళ్ళు, చాలామంది ట్విట్టర్లో ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఏ డేటా అందించలేకపోయిండు సజ్జల భార్గవ్. ఒకటి. రెండో విషయం, సజ్జల భార్గవ్కు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్. ఆయన ఏం చేసిండు అంటే లేదు మేమే బాగున్నాము, మేమే బాగా చేసినాము, ఇక వేరే వాళ్ళు అక్కర్లేదు అని చెప్పేసి సజ్జల భార్గవ్ భావించాడు. కాకపోతే ఒక విషయం చెప్తాను మీకు. ఏంటి అంటే ఈరోజు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫేమస్ వైసీపీకి అనుకూలంగా మాట్లాడే యూట్యూబర్ ఎవ్వరు కూడా సజ్జల భార్గవ్తో పాజిటివ్గా లేడు. ఈరోజు కాదు, ఎలక్షన్లకు ముందు కూడా అదే పరిస్థితి. ఆయన ఏమనుకున్నాడు, కొంతమందిని తీసుకొని వాళ్ళతోటి ఏదో మాట్లాడిస్తే యూట్యూబ్లో నడుస్తాయి, ఫేస్బుక్లో నడుస్తాయి అనుకున్నాడు. కానీ ప్రైవేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని నిస్వార్థంగా సపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానళ్ళకి, ఫేస్బుక్ ఛానళ్ళకి ఆయన ఏం మంచి చేయలేకపోయాడు. మీకు గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వారియర్స్ తోటి కలిసిండు. ఆ సోషల్ మీడియా వారియర్స్ ఎవరు, వాళ్ళని అక్కడికి ఎవరు పిలిచిర్రు, అసలు వాళ్ళొక్కలేనా సోషల్ మీడియా వారియర్స్, వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు లేరా వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు? అసలు వాళ్ళకి తెలియదు అట్లాంటి ఒక ప్రోగ్రాం అవుతుంది అని చెప్పేసి. సజ్జల భార్గవ్ ఏం చేసిండు, ఆ ప్రోగ్రాం తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రమే ఆ ప్రోగ్రాంలోకి పిలిచి మిగతా వాళ్ళని నెగటివ్గా, అంటే శత్రువులను చేసుకున్నాడు. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి 10 మంది స్నేహితులలో
10 మంది తెలిసిన వాళ్ళల్లో, స్నేహితులుగా తెలిసిన వాళ్ళల్లో 5గురిని పిలిస్తే మిగతా 5గురు ఏమనుకుంటారు, అరే ఈయనకి ఇంత మంచి చేసినా నేను అయినా కూడా అట్లీస్ట్ కట్టసి అరే ఇట్లా ఫంక్షన్ ఉంది వస్తావా అని చెప్పేసి అడగలేదు అని చెప్పేసి మిగతా 5గురు తప్పుగా అనుకుంటారా అనుకోరా. అదే పరిస్థితి అన్నది ఆ రోజు సజ్జల భార్గవ్ క్రియేట్ చేసినాడు. మంచి చేసే వాళ్ళ మనసు కూడా ఈడ్చేసాడు ఒకటి. రెండో విషయం ఏంటంటే సపోర్ట్. ఎట్లాంటి సపోర్ట్, నేను నెల 15 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2 ట్రిప్పులు తిరిగిన. మొదటిసారి మొత్తం రాయలసీమ కవర్ చేసిన, రెండోసారి ఆంధ్ర మొత్తం కవర్ చేసిన, కోస్తాంధ్ర. అయినా కూడా నాకు ఎట్లాంటి సపోర్ట్ అనేది అందలే. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే నా సబ్స్క్రైబర్లు నాకు చేసిన సపోర్టు నో డౌట్ చాలా బాగా చేశారు. అది కాకుండా నాకు సపోర్ట్ చేసిన వేరే వాళ్ళు ఎవరంటే లోకల్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమలాపురం వెళ్ళిన. అమలాపురంలో నేను ఇంటర్వ్యూలు మొత్తం అయినాక నేను ఒకసారి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేని కలుద్దాం అనుకున్నా. అమలాపురంలో లోకల్ ఎమ్మెల్యేనే అప్పుడు మినిస్టర్గా ఉండే, ఆయన కలుద్దాం అనుకుని ఏం చేయాలో అర్థం కాకుంటే ఒక తమ్ముడు, ఒక వైసీపీలో నాయకుడు కూడా కాదు అతను, జస్ట్ వైసీపీ కార్యకర్త కూడా కాదు, వైసీపీ ప్రో అంటే వైసీపీని అభిమానించే ఒక వ్యక్తి. ఆ తమ్ముడు వచ్చి నాతో పాటు కార్లో కూర్చొని ఆ మినిస్టర్ గారి దగ్గరికి ఇల్లు ఇదే అన్నాను చూపించాడు. అంటే యాక్చువల్లీ తను నా సబ్స్క్రైబర్ కూడా అంట. అయితే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే నా సబ్స్క్రైబర్. అంతేగాని వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎట్లాంటి హెల్ప్ ఎప్పుడూ అందలేదు మాకు. మీరు అనుకుంటుంటారు ఈయన వైసీపీ తరఫున మాట్లాడుతుంటే మూటలు వస్తుంటాయి. బొచ్చు ఇంతవరకు వచ్చింది రూపాయి కాదు, పావల కూడా రాలేదు ఇంతవరకు. నాకు ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం పడ్డది. నా దగ్గర డబ్బులు లేకుండే ఒకప్పుడు కొన్ని రోజుల కింద నేను నా సబ్స్క్రైబర్లను అడగంగానే ఉన్నోళ్ళు 10 రూపాయలు పంపించారు, ఇంకా ఉన్నోళ్ళు 1000 రూపాయలు పంపించారు, ఇంకా ఉన్నోళ్ళు 5000 పంపించారు. చాలామంది చాలా రకాలుగా డబ్బులు పంపించారు. ఎవరు? నా సబ్స్క్రైబర్లు. అంటే మీరు హెల్ప్ చేశారు. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా. కానీ ఏ పార్టీ దగ్గర నుంచి ఇంతవరకు ఈ రోజు వరకు నిజం చెప్తున్నాను, మీరు నమ్మని నమ్మకపోండి, ఏ పార్టీ దగ్గర నుంచి పావలా తీసుకోలేదు. ఉల్టా మా మీద అటాక్లు విజయవాడలో నా మీద, అంటే మేము ఇంటర్వ్యూ కోసం వెళ్తే విజయవాడలో మా మీద అటాకులు కూడా అయినాయి. కానీ ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా చెప్పుకోలేదు, ఎప్పుడు దేని గురించి చెప్పుకోలేదు. నేను ఒక్కడిని నా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వైసీపీ కోసం కష్టపడేటోళ్ళు. కానీ సజ్జల భార్గవ్ ఎప్పుడూ మమ్మల్ని సపోర్ట్ చేయలేదు, ఎప్పుడూ మా వైపు మళ్ళీ కూడా చూడలేదు. మళ్ళీ దరిద్రం ఏంటంటే మళ్ళీ మా వీడియోలు సర్క్యులేట్ చేసుకుంటాడు. నేను ఒక వీడియో తీసిన, ఆ వీడియో ఏదో నా లెక్క ప్రకారం ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఉండే. ఆ చిన్న బయట అన్నది కట్ చేపించి ఆ వీడియోని మొత్తం సర్క్యులేట్ చేపించుకున్నాడు. వేరే యూట్యూబ్ ఛానళ్ళల్లో, ఇన్స్టాగ్రామ్లలో వేయించుకున్నాడు. కానీ ఎప్పుడు నేనెవరు, మరి ఈ వ్యక్తి ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఆలోచించాలి సజ్జల భార్గవ్. ఇందువల్ల నో డౌట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు, ఇది మీకు కూడా తెలుస్తుంది. జనరల్గా మన పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నానో, మన ఫాదరు, నా తాతయ్య, వీళ్ళందరూ లేవంగానే ఏం చేసేది, ఫస్ట్ న్యూస్ పేపర్ చదివేది. అది అలవాటు వాళ్ళకి. నేను కూడా, అంటే నా జనరేషన్ కూడా న్యూస్ పేపర్లో చదివిన జనరేషనే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే లేవంగానే బెడ్ మీద ఉన్నప్పుడే కళ్ళు తెరవంగానే ఫస్ట్ మొబైల్ ఫోన్ తీసి ఒక 15 నిమిషాలు మనం న్యూస్ చదువుతాం, యూట్యూబ్లో చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తాం, న్యూస్ ఏవైతే ఉన్నాయో ఛానల్స్ వాటిని చెక్ చేస్తాం. ఇప్పుడు సోషల్ మీడియా మయమైపోయింది మొత్తం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం. అట్లాంటప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రజల్ని అన్నప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎంత అగ్రెసివ్గా ఉండాలి, ఎంత బాగా పనిచేయాలి. ఆ పని సజ్జల భార్గవ్ చేయలేకపోయిండు. ఇది స్ట్రాంగ్గా నమ్ముతున్నాను నేను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కారణమా వైసీపీ ఓటమికి అంటే కాదు, డైరెక్ట్గా అయితే కాదు, ఇండైరెక్ట్గా నాకు తెలియదు. కానీ సజ్జల భార్గవ్ కారణమా అంటే 100% కారణం. వైసీపీ ఓటమికి సజ్జల భార్గవ్ 100% కారణం. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ డిఫరెంట్గా ఉండొచ్చు, నేను కాదు అనను. కాకపోతే ఈ వీడియో వైసీపీ సోషల్ మీడియా దాకా వెళ్ళాలి. నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ వాళ్ళ దాకా వెళ్ళాలి. వెళ్తే ఇప్పుడు నేను ఇందాక ఏమన్నా, నేను క్రిటిసైజ్ చేయడం కాదు, నేను క్రిటిసైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జరిగిన తప్పులని కరెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ టైము ఈ ఓటమి గెలుపుగా మారుతుంది. నేను ఇందాక చెప్పిన కదా ఎగ్జాంపుల్, పేషెంట్కి ఏం వ్యాధి ఉందో తెలవాలి ముందు. ఆ వ్యాధి తెలుసుకుంటేనే కదా మంది ఇచ్చేది. నేను ఇప్పుడు వ్యాధి చెప్పిన, ఈ వ్యాధి పేషెంట్ దాకా చేర్చాలి. ఈ వీడియోని వైసీపీ సోషల్ మీడియా దాకా చేర్చాలంటే తప్పకుండా మీరందరూ 2 పనులు చేయండి. ఒకటి, లైక్ చేయండి. 2, మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి. ఇందువల్ల ఏమవుతుందంటే చేరవలసిన వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అనేది చేరుతుంది. తప్పకుండా ఈ రోగానికి ఒక మందు అన్నది వస్తుంది. వచ్చినాక నెక్స్ట్ టైం ఈ ఓటమి ఉండదు, ఈ ఓటమి గెలుపుగా మారుతుంది. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.